రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో మైదుకూర్ రోడ్డు నుంచి రాజు సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, హోండా షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రోడ్ సేఫ్టీలో భాగంగా హెల్మెట్ ధరించడం అనే కార్యక్రమము పొద్దుటూరు ట్రాఫిక్ పోలీసు మరియు హోండా షోరూమ్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించింది. బైక్ ర్యాలీలో ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎవరైతే రైడింగ్ లో ఉంటారో ప్రతి ఒక్కరు కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి. హెల్మెట్ ధరించడం అనేది ఏ విధిలో కాకుండా ఎక్కడైనా మీరు రైడ్కి వెళ్ళినప్పుడు సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ మీ కళలన్నీ సాకారం చేసుకోవాలని, అలాగే మీ కుటుంబానికి మీరు ఎంత ముఖ్యమో మీరు బయట రైడ్ చేస్తున్నప్పుడు కూడా మీకు హెల్మెట్ అనేది అంత కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి మీ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ ఆశిస్తూ, ముఖ్యంగా వాహనదారులు మైనర్ పిల్లలకి ద్విచక్ర వాహనాలు ఇస్తున్నారు. సో దయచేసి వాహనదారులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీ యొక్క ద్విచక్ర వాహనాన్ని మైనర్ పిల్లలకు వాహనాన్ని ఇవ్వద్దండి. వారు ఎటువంటి ప్రమాదానికి గురైనా కూడా అది పూర్తి బాధ్యత మీరే వహిస్తారని కోరుకుంటూ, అలాగే మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి మద్యం సేవించి వాహనం నడపొద్దని ముఖ్యంగా పొద్దుటూరు పట్టణానికి పొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ తరఫున తెలియజేసుకుంటున్నాను.